ఇక్కడ మోటార్ అయితే పోతా ఉంది. మోటార్ దగ్గర మూతి అయితే కడుక్కున్నా. మేకలు అయితే అక్కడ మేస్తా ఉన్నది, చూపిస్తా చూడండి. అక్కడ మేస్తా ఉన్నది. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఉంటాం మేకల కాడికి. మధ్యాహ్నం భోజనం ఏమేమి తెచ్చినారో ఒకసారి అయితే చూద్దాం. మరి క్యారీ అయితే ఓపెన్ చేద్దాం. అన్నంలో మిరపకాయ, వంకాయ, ఉల్లగడ్డ సాల్ట్లో ఊరేసి ఎండబెట్టిన మిరపకాయ, దీని నూనెలో వేసి ఈ దోరగా వేయించినారనమాట. చూడండి ఎలా ఉందో మిరపకాయ. ఈ మిరపకాయ తింటే ఉంటుంది మజా, అలా ఉంటుంది అనమాట ఈ ఎండకి. అది ఫ్రెండ్స్, మిరపకాయ అట్లా పెట్టేస్తాము. అదేనమాట. ఇప్పుడు అన్నంలో ఉల్లగడ్డ, వంకాయ, కారపులుసు. ఇక్కడ వచ్చి ప్లేట్లు ఇలాంటివి అయితే ఏముండవు, ఎందుకంటే ఆ మొత్తం తీసుకురావాలంటే కష్టమైపోతుంది. ఒక క్యారీలో మనకైతే భోజనం అయితే పంపించేస్తారు. ఆ క్యారీలోనే మనం తినడానికి వీలు ఉంటుంది. ఇలా కలిపేసుకొని రాండి ఫ్రెండ్స్, తిందాము. ఒక ముద్ద అయితే మీరు తినండి, తర్వాత నేనైతే తింటాను. తిన్నా మిరపకాయ అన్నమాట. అబ్బా భలే ఉంది మిరపకాయ అన్నానికి. మీరు ఈ విధంగా మిరపకాయ నంచుకొని తినుంటే కింద కామెంట్లో తెలియజేయండి. అది పచ్చిమిరపకాయ కాదు, ఉప్పులో ఊరేసిన మిరపకాయ అన్నమాట. అది నూనెలో వేసి వేయించి పంపించినారు ఒక మిరపకాయ. ఆ ఒక్క మిరపకాయ చాలు, భలే టేస్ట్లో ఉంటుంది, అదే కారం కూడా. అది మేకలు అయితే అక్కడ ఉన్నాయి, మళ్ళీ అక్కడ నుండి అక్కడికి వచ్చేసినాయి. ఇక్కడైతే భోంచేస్తున్నా. అవి అట్లే పోయే లోపల నేను భోంచేసేయాలి. అదిరిపోతుంది అన్నానికి. ఉప్పు మిరపకాయకి దానికి భలే టేస్ట్. నేను ఎక్కువ ఇలా మిరపకాయలు అయితే తింటాను, భలే టేస్ట్గా ఉంటాయి. ఇది పంపించినారనమాట ఇంటికాడ నుండి నాకు మేకల దగ్గర తినేదానికి. ఎప్పుడైనా ఉప్పు మిరపకాయ టేస్టే, పచ్చిమిరపకాయ టేస్టే. ఉప్పులో కూడా వేసిన మిరపకాయ బ్రహ్మాండమైన టేస్ట్లో ఉంటుంది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మేకల దగ్గరికి అయితే వచ్చినా నేను. మధ్యాహ్నం భోజనం క్యారియర్ అయితే పంపించినారు. అది ఏం కూర అనేది మీకైతే చూపిస్తాను. కాంబినేషను మిరపకాయ అన్నమాట, ఉప్పు మిరపకాయ. ఇది సాల్ట్లో ఊరేసి ఎండబెట్టిన మిరపకాయ, దీని నూనెలో వేసి ఈ దోరగా వేయించినారనమాట. చూడండి ఎలా ఉందో మిరపకాయ. ఈ మిరపకాయ తింటే ఉంటుంది మజా, అలా ఉంటుంది అనమాట ఈ ఎండకి. అది ఫ్రెండ్స్, మిరపకాయ అట్లా పెట్టేస్తాము. అదేనమాట. ఇప్పుడు అన్నంలో ఉల్లగడ్డ, వంకాయ, కారపులుసు. ఇలా కలిపేసుకొని రాండి ఫ్రెండ్స్, తిందాము. ఒక ముద్ద అయితే మీరు తినండి, తర్వాత నేనైతే తింటాను.
తిన్నా మిరపకాయ అన్నమాట. అబ్బా భలే ఉంది మిరపకాయ అన్నానికి. మీరు ఈ విధంగా మిరపకాయ నంచుకొని తినుంటే కింద కామెంట్లో తెలియజేయండి. అది పచ్చిమిరపకాయ కాదు, ఉప్పులో ఊరేసిన మిరపకాయ అన్నమాట. అది నూనెలో వేసి వేయించి పంపించినారు ఒక మిరపకాయ. ఆ ఒక్క మిరపకాయ చాలు, భలే టేస్ట్లో ఉంటుంది, అదే కారం కూడా. అది మేకలు అయితే అక్కడ ఉన్నాయి, మళ్ళీ అక్కడ నుండి అక్కడికి వచ్చేసినాయి. ఇక్కడైతే భోంచేస్తున్నా, అవి అట్లే పోయే లోపల నేను భోంచేసేయాలి. అదిరిపోతుంది అన్నానికి, ఉప్పు మిరపకాయకి దానికి భలే టేస్ట్. నేను ఎక్కువ ఇలా మిరపకాయలు అయితే తింటాను, భలే టేస్ట్గా ఉంటాయి. ఇది పంపించినారనమాట ఇంటికాడ నుండి నాకు మేకల దగ్గర తినేదానికి. ఎప్పుడైనా ఉప్పు మిరపకాయ టేస్టే, పచ్చిమిరపకాయ టేస్టే. ఉప్పులో కూడా వేసిన మిరపకాయ బ్రహ్మాండమైన టేస్ట్లో ఉంటుంది. ఇది వంకాయ, ఇది ఉల్లగడ్డ, వంకాయ ఉల్లగడ్డ కాంబినేషను, దాంతోపాటు ఉప్పు మిరపకాయ. ఈ వీడియో నచ్చుంటే పోతూ ఒక లైక్ వేసుకోండి.